ఇప్పుడు మనం ఏంటంటే శుభవార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్ను. ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి యేసు ప్రభువారు ప్రాణం విడిచారు. అంటే పరిపూర్ణంగా దైవ చిత్తాన్ని ఆయన నెరవేర్చుకున్నారు. తండ్రి తన పక్షంగా ఉన్నారని ఆయనకు తెలుసు. ఎప్పుడు మనకి ధైర్యం వస్తుందండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంటుంది యోగు. మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలి. ఆయన అనుక్షణం మనతో మాట్లాడుతూ ఉండాలి. ఆయన ఆత్మ నడిపింపులు మనం కొనసాగాలి. కొంతమంది నడితే ఏమో ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు, ఎవరు చూసారు అనుకుంటారు. కానీ క్లారిటీగా నీ భక్తే నీకు ధైర్యం పుట్టించాలి. దేవుడు అనుక్షణం మీతో